చాలా మంది పిచ్చి వాళ్ళు అయిపోతున్న వాళ్ళని ఈ రోజు వీడియోల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నాం. అమ్మాయిల కోసం అలా చచ్చిపోతున్నారు. అబ్బాయిల కోసం అమ్మాయిలు చచ్చిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ చావు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దండి. ఒకరోజు బాధపడండి, రెండో రోజు మర్చిపోండి. ఎందుకంటే మీకు ఇంట్లో వాళ్ళ అందరూ అంటారు, ఒక సొల్లు మాట ఒక డైలాగ్ చెప్తారు. బేసిక్‌గా అది నిజమే గానీ, మీ అమ్మ మీ నాన్న గుర్తురారా? మా అమ్మ మా నాన్న గుర్తున్నా గానీ పోతున్నారు అంటే నువ్వెంత బాధ పెట్టింటావు, నువ్వెంత పొడిచింటావు. ఆ బాధకు మించి ఎవరు కనపడలే కదా! దానికి కారణం ఎవరు? నిన్ను పొడిచినోళ్ళు కదా! నిన్ను పొడిచినోళ్ళు నీ కళ్ళ ముందరే ఏడ్చి సావాలి, నిన్ను చూసి చచ్చిపోవాలంటే అమ్మాయి మోసం చేసిందా? రేపొద్దున ఇద్దరు అమ్మాయిలని వేసుకొని పబ్బుకు పో. అబ్బాయి మోసం చేశాడా? ఇద్దరు అబ్బాయిని వేసుకొని ఆడని బయట తిరుగు, సరదాగా సినిమాలు తిరుగు, మంచి ఫ్రెండ్స్. అది చూసే వాళ్ళకి మనకి ఎలా ఉంటుంది తెలుసా? నేను ఇంత బాధ పెట్టినాను, ఈడేమో అసలు తిరుగుతున్నాడు, ఇదేమో అసలు ఆడ కూర్చొని తాగేస్తుంది, ఈడేమో మాట్లాడేస్తున్నారు, అసలు నేనా కరెక్టా కాదని ఆడ మళ్ళీ మన దగ్గరకు వస్తాడు చూసావా, అప్పుడు నువ్వు గెలిచినట్టు. కానీ ఏంటంటే ఆ పెయిన్ఫుల్ మూమెంట్ ఉంటుంది కదా, ఆ పెయిన్ఫుల్ మూమెంట్ని నీకు నమ్మిన వ్యక్తితోనే పంచుకో. అందరికీ చెప్పావనుకో నీకన్నా మూర్ఖుడు ఉండడు. బికాస్ అది కూడా నా జీవితంలో జరిగింది కాబట్టి ఒకరికే చేయడం వద్దు. నా బాధ ఉంది, నేను నాకు నమ్మిన వ్యక్తి నేను ఒక్కరికి చెప్పుకున్నాను చాలు. అంతేగాని నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను అందరు చెప్పుకుంటా కూర్చున్నా అంటే లాస్ట్ నెత్తిని తడిగుడ్డు వేసుకుని రోడ్లో కూర్చోవాలి. అదే చెప్పడం కూడా మానేసా. నీకు నచ్చిన చోటికి తిరుగు, గోవాకు పో, బ్యాంకాక్ పో, యూఎస్ పో, లండన్ పో, ప్యారిస్ పో, నీకు ఇంకా మరి రష్యాకి పో, కావాల్సింది చేసేసుకో.